శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. తన వద్ద ఉన్న డబ్బును లేక ధనాన్ని సద్వినియోగం చేయకపోతే అది ఏమవుతుంది అనేది ఒకటి. ఇక దుర్మార్గుల యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి అనేది రెండవది. మూడవది కూడా దాదాపు అదే అంశము. ఈరోజు ఆ మూడు అంశాలు చూద్దాము. మొదటిది ఏమిటి అంటే, నా దేవాయ నా ధర్మాయ నా బంధుభ్యో నచ అర్ధినే దుర్జనస్య ఆర్జితం విత్తం భుజ్యతే రాజతస్కరైః. నా దేవాయ భగవంతుడికి సమర్పించకుండా అంటే భగవత్ కార్యాలు చేయకుండా, నా ధర్మాయ ధర్మకార్యాలు పుణ్యకార్యాలు చేయకుండా, నా బంధుభ్యో బంధువులకు కూడా ఏమీ ఇవ్వకుండా పెట్టకుండా, నచ అర్ధినే యాచకులకు ఏమీ ఇవ్వకుండా, దుర్జనస్య ఆర్జితం విత్తం ఏ దుర్మార్గుడైతే ఇవన్నీ చేయకుండా సంపాదిస్తాడో వాడి డబ్బు భుజ్యతే రాజ తస్కరైః. అది ఆ సంపద రాజుల చేత కానీ దొంగల చేత కానీ భుజ్యతే భుజింపబడుతుంది, స్వీకరింపబడుతుంది, అపహరింపబడుతుంది అని అర్థం. అంటే ప్రభుత్వం చేత కానీ లేదా దొంగల చేత కానీ ఆ ధనం అపహరింపబడుతుంది. కనుక ఉన్న డబ్బును సద్వినియోగం చేయాలి అంటే మంచి లక్షణాలు కలిగి ఉండాలి, దానగుణం కలిగి ఉండాలి. ఇక రెండవది ఏమిటి అంటే, ముఖం పద్మదళాకారం వాచా చందనశీలత హృదయం క్రోధ సంయుక్తం త్రివిధం ధూర్త లక్షణం. దుర్మార్గుల యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి అంటే, ముఖం పద్మదళాకారం, వాడి ముఖమేమో చూడటానికి తామర పుష్పం వలె తామర మొగ్గ వలె వికసించినట్టుగా ఉంటుంది. వాచా చందనశీలత, వాడి మాట కూడా చల్లగా చందనం ఎలా చల్లగా ఉంటుందో, చల్లదనాన్ని ఇస్తుందో ఆ రకమైన చల్లగా ఉంటుంది. కానీ హృదయం క్రోధ సంయుక్తం, వాడి హృదయం నిండా కోపమే ఉంటుంది. క్రోధ సంయుక్తం, కోపంతోనే కూడి ఉంటాడు. త్రివిధం ధూర్త లక్షణం, ఈ మూడు కూడా దుర్మార్గుల యొక్క నీచుల యొక్క లక్షణాలు. ఇక మూడవది కూడా దాదాపు ఇటువంటి భావమే. యథా గజపతి శ్రాంతః ఛాయార్థి వృక్షమాశ్రితః విశ్రమ్య తం ద్రుమం హంతి తథా నీచః సమాశ్రయం. ఒక ఏనుగుకు ఒక చెట్టు నీడ ఇచ్చినప్పుడు, ఓ మర్రి చెట్టు ఇంకేదో వేరే వృక్షం చెట్టు ఉందనుకుందాం, ఆ చెట్టు నీడకు అది విశ్రాంతి తీసుకుంటుంది. అంటే దీని విశ్రాంతి కొరకు ఆ చెట్టు నీడనిస్తుంది. ఛాయార్థి వృక్షమాశ్రితః, ఆ నీడ కొరకు ఆ వృక్షాన్ని ఆశ్రయిస్తుంది. కానీ లేచిపోయేటప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తుంది? విశ్రమ్య తం ద్రుమం హంతి, వెళ్ళిపోయేటప్పుడు ఆ చెట్టునే లేక కొమ్మలనే కూల్చివేసి విరగగొట్టేసి పడేసి పోతుంది. తథా నీచః సమాశ్రయం, నీచుడికి మనం ఆశ్రయం ఇచ్చినట్టయితే కూడా ఇదే విధంగా ఫలితం ఉంటుంది. అంటే వాడు మన ఆశ్రయాన్ని పొందుతాడు, మన సహాయాన్ని పొందుతాడు, తిరిగి మనకే కీడును లేక హానిని తలపెడతాడు. లోకాః సమస్తాః సుఖినో భవంతు.